ఖమ్మం జిల్లా రాజకీయాలు హీటెక్కాయి. అధికార పార్టీ వర్సెస్ ప్రతిపక్ష పార్టీలు. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలకు అధికార పార్టీ నేతలు అదే స్థాయిలో కౌంటర్ వేస్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావుపై చేసిన విమర్శలు కౌంటర్కి ఆయన కుమారుడు తుమ్మల యుగేందర్ స్పందించారు. అసలు ఏం అడుగుతున్నారు, వాళ్ళు చేసిన విమర్శలపై ఎలా స్పందిస్తున్నారో అడిగి తెలుసుకుందుకు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ తుమ్మల నాగేశ్వరరావుపై విమర్శలు చేశారు, ఎలా స్పందిస్తున్నారు, అసలు ఏంటి ప్రధానంగా? తుమ్మల గారు ఒక రాజకీయ శిఖరం అండి. ఆ వ్యక్తి గురించి మీరు స్థాయి తగ్గించే మాటలు మాట్లాడితే కరెక్ట్ కాదు అనేది నా ముందు భావన. ఈ రోజు వరకు నేను రాజకీయంగా ఎప్పుడూ విమర్శించలేదు, కానీ మీరు చేసినటువంటి ఏకవచన సంబోధనం మేము అంతకంటే ఘోరంగా మాట్లాడగలం. కానీ తుమ్మల గారు మాకు నేర్పించినటువంటి సంస్కారం ఈ రోజుకి కూడా మీరు అని మాట సంబోధిస్తున్నాం. గౌరవం తగ్గించే మాటలు తగ్గించుకొని ప్రజల్లో మీరు ఆల్రెడీ చులకనైపోయారు, ప్రజలు చిత్కరించారు మిమ్మల్ని. అయినా కూడా మీలో మార్పు వచ్చినట్లేదు. గౌరవంతో కూడిన రాజకీయాలు చేయకపోతే భవిష్యత్తు ఉండదు. తుమ్మల గారు లాంటి వ్యక్తిని మీరు ఏకవచనంతో సంబోధించితే ఖమ్మం జిల్లా ప్రజలు దాన్ని హర్షించరు. అది గుర్తుపెట్టుకోవాలనేది నా ముందుగా నా సూచన. జనరల్గా కబ్జా కోరులు ఒకవైపు కేసులు పెట్టి వేధించారని చెప్పేసి కూడా మంత్రి విమర్శలు చేసిన పరిస్థితి. అదే స్థాయిలో వారు కూడా తుమ్మ మొద్దు లాంటి పాలన కొనసాగించారు, ఎన్నికల్లో కూడా అట్లా గెలిచారని చెప్పేసి కూడా కౌంటర్ చేస్తున్నారు. దీనిపై ఏమంటారు? తుమ్మ విలువ ఏంటనేది, తుమ్మ అనేది దాని పవర్ ఏంటనేది గత ఎలక్షన్స్లో చూపించారు ప్రజలందరూ కూడా. రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో కూడా మళ్ళీ చూపించబోతున్నారు తుమ్మ పవర్ ఏంటనేది. రెండోది, ఆయన చేసినటువంటి కబ్జా ఆరోపణలు. నీ చుట్టూ ఉండేటువంటి నీ అనుచరులు గత 10 సంవత్సరాలుగా ఈ ఖమ్మం ప్రాంతాన్ని ఏ విధంగా అయితే భ్రష్టు పట్టించారో ఖమ్మం ప్రజలందరూ కూడా ఈ రోజుకి గుర్తుపెట్టుకుంటున్నారు. ఈ 2.5 సంవత్సరాల పాలనలో ఎక్కడైనా కానీ ఒక చిన్న గజం భూమి తుమ్మల గారి అనుచరులు కానీ తుమ్మల గారి కుటుంబీకులు కానీ ఆక్రమించారని నిరూపిస్తే రాజకీయంగా మేము మళ్ళీ మాట్లాడము. ఇదే మా ఆఖరి ప్రెస్ మీట్ అవుతుంది. నీకు ఛాలెంజ్ చేస్తున్నా, దమ్ముంటే నిరూపించు. ఇక్కడ పలానా చోట తుమ్మల కుటుంబీకులు ఒక ఎకరం ఒక గజం ఆక్రమించారనేది నువ్వు చెప్పు. అది నీ నైజం, మీ నైజం. అది మీరు చేసినటువంటి కార్యక్రమాలు అందరూ చేస్తారనుకోవద్దు. అటువంటి కార్యక్రమాలు చేశారు కాబట్టి ఈరోజు మీరు రాజకీయంగా పతన వ్యవస్థలో ఉన్నారు. అంటే ఖమ్మంలో షాడో మంత్రిగా యుగేందర్ పాలన కొనసాగుతుందని చెప్పేసి గతంలో బహిరంగంగానే విమర్శలు చేశారు. ఇప్పుడు మీరు దీనిపైన రియాక్ట్ అవుతున్నారు, తుమ్మల పైన చేసిన విమర్శలపైన. రాజకీయంగా కూడా దూరం అవుతాం నిరూపిస్తే అంటున్నారు. అసలు ఏంటి అసలు? ఒకటి అంటే, ఒక విమర్శ చేసేటప్పుడు దాంట్లో ఉన్నటువంటి అన్ని అంశాలు మనం చూసుకొని విమర్శ చేయడం కరెక్టు. ఏదో మైక్ ఉంది కదా, రాజకీయ భవిష్యత్తు కోసం, అగమ్య గోచరం ఉన్నట్టు మీ రాజకీయ భవిష్యత్తు కోసం ఏదో మాట్లాడాలని తుమ్మల లాంటి పెద్ద వ్యక్తిని విమర్శిస్తే నాకు ఇంకా గౌరవం వస్తుందని మేము అనుకుంటున్నాం. కాబట్టి అది తప్పు అనేది నేను చెప్తున్నా. మీరు మాట్లాడే మాటల్లో ఎటువంటి నీతి కానీ నిజాయితీ కానీ గౌరవం కానీ లేదు. అది కరెక్ట్ కాదు. ఇంకా మీరు రాజకీయంగా పతనం అవ్వకండి అనేది నా సూచన. అంటే సీతారామ ప్రాజెక్ట్ కావచ్చు, రుణమాఫీకి సంబంధించిన అంశాలు కావచ్చు, అవి పూర్తి స్థాయిలో పనిగా లేదు. రుణమాఫీ కేసీఆర్ హయాంలో కొనసాగింది. ప్రస్తుతం సీతారామ ప్రాజెక్టు కూడా కేసీఆర్ హయాంలోనే స్టార్ట్ చేశాను తప్ప కొత్త ఆలోచన ఏమీ లేదని చెప్పేసి మాజీ మంత్రి కావచ్చు, అటు బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. దీనిపై ఏమంటారు? కేసీఆర్ గారిని ఒప్పించి సీతారామాన్ని శంకుస్థాపన చేయించినటువంటి మెయిన్ పొలిటికల్ లీడర్ ఉన్నారంటే తుమ్మల గారు. ఖమ్మం జిల్లాకి గోదావరి నీళ్లు కావాలి అని ఆయనకు అడిగినటువంటి కోరిక కేసీఆర్ గారు పెద్ద మనసుతోటి ఇవ్వటం మేము అందరం కూడా ఒప్పుకున్న విషయం, మేమేం కాదనట్లేదు. తుమ్మల గారు మంత్రిగా ఉన్నంత వరకు జరిగినటువంటి పనులు 18 నుంచి 2023 వరకు ఏం చేశారు, నిద్రపోయారనేది మా సూటి ప్రశ్న. మళ్ళీ తుమ్మల గారు మంత్రి అయిన తర్వాత రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా 150,000 ఎకరాలు పాలేరు, మదిర, వైరా, సత్తుపల్లి కాన్స్టిట్యున్సీకి ఇవ్వడానికి జరిగింది. రాబోయే కొద్ది రోజుల్లో సత్తుపల్లి ట్రంక్ని, పాలేరు ట్రంక్ని కూడా పూర్తి చేసి 3 సంవత్సరాల్లో 10 నియోజకవర్గాలకి 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వబోతున్నాం. అది మీరు కూడా చూస్తారు. అటువంటి ప్రాజెక్ట్ కన్సీవ్ చేసి అది ఎక్కడుందో కూడా తెలియని మీరు కూడా మాట్లాడటం కరెక్ట్ కాదు. రెండోది, రుణమాఫీ. ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు 2 లక్షల లోపు ఉన్నటువంటి అన్ని లోన్స్ని బ్యాంకర్స్ ఇచ్చినటువంటి డేటా ప్రకారం క్లియర్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అసెంబ్లీ సాక్షిగా ప్రతి ఒక్క శాసనసభ్యులకి ఇవ్వడం జరిగింది. మీరు అవన్నీ చూసి కూడా ఇంకా రుణమాఫీ కాలేదు, 10 సంవత్సరాల్లో ₹1,00,000 కూడా రుణమాఫీ చేయలేని మీరు మాట్లాడుతున్నారంటే 25,000 కోట్లు చేసినటువంటి ఏకైక రాష్ట్రం, ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తుమ్మల గారి హయాంలో జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క రైతు సంతోషంగా ఉన్నారు, నమ్మకంతో ఉన్నారు. ఈ ప్రభుత్వంలో రైతు బాగుంటాడనేది ఒక భరోసా ఉంది. అంటే హరీష్ రావు చెప్తున్నారు, రఘునాథపాలెంలో అయినా సరే, సిద్దిపేటలో అయినా సరే 2 లక్షల రుణమాఫీ కాలేదని నిరూపించడానికి తను సిద్ధంగా ఉన్నాను, చర్చకు సిద్ధమా అని కూడా సవాల్ విసిరారు. దీనిపై స్పందిస్తారు. 24 లక్షల మంది రైతుల డేటా కూడా మీ దగ్గర ఉంది. ఏ కాన్స్టిట్యున్సీ, ఏ మండలంలో ఏ రైతుకు వచ్చిందనే డేటా కూడా మీ దగ్గర ఉంది. కావాలంటే మళ్ళీ ఇంకోసారి పంపిస్తాము, మీరు దాన్ని చూసుకోండి. అర్హత ఉన్న ప్రతి రైతుకి వచ్చింది అనేది గవర్నమెంట్ చెప్తున్నటువంటి
ఆన్సర్. దానికి ఓవరాల్గా ఏం చెప్తారా ప్రతిపక్ష పార్టీలు? ఒకటి ఫస్ట్ నేను చెప్పేది, రాజకీయంగా విలువలు తగ్గించుకొని మాట్లాడటం కరెక్ట్ కాదు. ఆల్రెడీ రాజకీయాలంటేనే ప్రజలు అసహించుకునే పరిస్థితికి వచ్చింది. మీలాంటి కొంచెం చదువుకున్న వాళ్ళు కూడా ఇంకా దాన్ని దిగజార్చి ఏకవచన సంబోధనం చేసి గౌరవం లేకుండా మాట్లాడితే రాజకీయంగా సమాధి కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారు. చూడొచ్చు, మొత్తంగా చూసుకున్నట్లయితే రాజకీయ విలువలతో ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావుపై విమర్శలు చేసేటప్పుడు ఆలోచన చేసుకోవాలని, అయితే తుమ్మలపై కబ్జాకోరులు అని విమర్శలు చేసిన ఏ ఆరోపణలో అయినా వాస్తవం ఉంటే తను రాజకీయాల్లో దూరంగా ఉంటానని కూడా అదే స్థాయిలో తుమ్మల యుగంధర్ కౌంటర్ ఇస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా అటు రుణమాఫీకి సంబంధించిన అంశం కావచ్చు, సంక్షేమ పథకాల అంశంలో కూడా స్పష్టంగా తుమ్మల నాగేశ్వరరావు ఆలోచనతో అటు కేసీఆర్ హయాంలో అయినా సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారులో కూడా అటు సీఎం ఒప్పించి అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం తప్ప తాను ఎప్పుడు కూడా ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ఉన్నాను తప్ప ఇక్కడ షాడో మంత్రిగా వ్యవహరించలేదు. ఇప్పటికే మాజీ మంత్రులకు అందరికీ కూడా రాజకీయ సమాధి కట్టారు ప్రజలు. భవిష్యత్తులో కూడా అదే స్థాయిలో ఉండబోతుందని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో సాయిదులు, 10 టీవీ, ఖమ్మం.